పెద్దమ్మ తల్లి బంజారాహిల్స్ గుడి ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు. బట్ ఏంటి దాదాపు నెల రోజులు అవుతుంది ఇష్యూ జరిగి, ఇంతవరకు గవర్నమెంట్ ఏం స్పందన లేదు, ఏం చేస్తుంది అసలు? అంటే వాళ్ళు గుడిలో లింగాన్ని మింగేసే టైపు ఈ ప్రభుత్వం, అలా ఉంది పరిస్థితి. నెల రోజులు అయిపోయినా కూడా కనీసం ఏమాత్రం కూడా అసలు చిన్న చీమ కూడా కుట్టనట్టుగా ఉన్నారండి. ఎందుకున్నారు అంటే ఇంత అరెస్టుల గురించి తీసుకెళ్లారు, మా మీద కేసులు పెట్టారు, ప్రతి దగ్గర మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, కోర్టుకి వెళ్ళాము. కోర్టులో కూడా ఇప్పుడు నేను మూడు అంటే కమిటీ వాళ్ళు, అలాగే లాయర్ వినోద్, నేను ముగ్గురు పార్టీస్ మేము వేసాం కోర్టులో కూడా. కోర్టులో వేసినా కూడా వాళ్ళు ఫైల్ చేయాలి, వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలి, అది కూడా డిలే చేస్తున్నారు. అంటే ఏ విధంగా ఉందంటే ఏం చేస్తారు వీళ్ళు ఏం చేయలేరు. భక్తులు అంటే వాళ్ళకి ఇంత మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ప్రవర్తించామని ఫీలింగ్ లేదు. ఫస్ట్ అమ్మవారు అంటే భయం, భక్తి లేదు. అమ్మవారిని అనాథలాగా తీసుకెళ్ళడం ఏంటండి ట్రాలీలో. మేము దీనికోసం నిజంగా ఎంత దూరమైనా వెళ్తాం, ప్రతి రాజకీయ నాయకుడిని, ప్రతి పార్టీ అధ్యక్షుడిని కలుస్తాం, వెళ్ళి ప్రతి ఒక్కరూ మేము విన్నవించుకుంటాం మా పరిస్థితి. మా మీద కేసులు వేసినా పర్వాలేదండి, జైలుకి పంపించినా పర్వాలేదండి, ఎంత పెద్ద గొడవ అయినా మాకు పర్వాలేదు, మేము తీసుకుంటాం. కొట్టినా తిట్టినా కూడా తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ లాఠీ చార్జీలు కూడా జరిగినాయి. చిన్న పిల్లల మీద ఫ్యామిలీ అని రాసేసారు ఎఫ్ఐఆర్లు. అది ఎంత రాంగ్ అసలు. ఎఫ్ఐఆర్ క్లియర్ పర్టికులర్ ఉంది. అదే పోలీసులకు మాత్రం తెలీదా, తెలివి లేదా? మేము దాన్ని పట్టుకొని మేము ఎంతవరకైనా వెళ్తాం. ఇప్పుడు పోలీసులు ఉద్యోగాలు పోవా అట్లా రాస్తే ఇష్టం వచ్చినట్ట కడుపులో ఉన్న పిల్లడి మీద కూడా కేసు వేసినట్ట మీరు అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే ప్రజాస్వామ్యం మీ చేతిలో ఉందా ఏమన్నా? మీకు రాజకీయ నాయకులు అండదండి ఉంటే మీరు ఏది చేసినా నడుస్తుందా? పోలీసులు కూడా దౌర్జన్యం చేశారు, పోలీసులు కూడా చాలా దుర్భాషలు ఆడారు, చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇలాంటప్పుడు మేము ఎందుకు ఊరుకుంటాం? మేమందరం ఒక కలిసికట్టుగా ప్రతి హిందూ బంధువు మాతో ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వాళ్ళు కూడా ఇప్పుడు పిలుపునిచ్చారు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. మేము భక్తులు అని ప్రతి భక్తులు ఇందులో పాల్గొంటాడు. ప్రతి ఒక్కరు పాల్గొవాలి. హిందువులందరూ కూడా ఏకతాటి మీదకి వస్తారు. ఎందుకంటే అమ్మవారు అందరిదండి, నాది మీది ఒక్కరిది కాదు కదా. పెద్దమ్మ తల్లి అంటే విశ్వమంతా ఉన్న అమ్మవారిని ఎక్కడ మీరు కాదంటారు. పుట్టింది ఫస్ట్ మనము మన హిందువులుగా పుట్టినట్టు, హిందువులుగా మన ఉనికిని మనం కాపాడుకోలేకపోతే, మన అమ్మవారిని మనం రక్షించుకోలేకపోతే ఇంకెక్కడుంది మన మనుగడ? ఇంకెక్కడుంది మన తాలూకా విలువ ఎక్కడుంది? సో మేమందరం ఫైట్ చేస్తాం. ఫైట్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం. మా రైట్స్ కోసం, మా అమ్మవారి కోసం, అంటే అమ్మవారి కోసం, దేవుళ్ళ కోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం చూస్తే సిగ్గుపడుతూ, ఇలాంటి ప్రభుత్వంలో మనం ఓట్లు వేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారండి. వెంటనే కానీ రాకపోతే ఏదైనా మాకొకటి ఏదైనా ఎన్నిసార్లు మీరు ఇంటర్వ్యూలు చేస్తుంటారు, ఎన్నిసార్లు మధ్యలో కొన్ని వార్తలు వచ్చాయి, ప్రభుత్వంతో చర్చలు జరిపారు కమిటీతోని, కొన్ని 100 గజాలు 200 గజాలు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. అవన్నీ ఉత్తయేనా లేకపోతే ఏంటి అసలు? ఏం లేదు, అంత నీరు గార్చడానికి ఫేక్ న్యూస్ చేశారు. అంత నీరు గార్చడానికి 2 లక్షల గజానికి ఇవ్వండి అని ఎంఆర్ఓ కూడా మా వాళ్ళు వెళ్ళినప్పుడు, వీళ్ళందరూ వెళ్ళినప్పుడు 2 లక్షల గజానికి ఇవ్వండి అన్నారు. 2 లక్షల గజానికి ఎందుకు ఇవ్వాలండి? అమ్మవారి కోసం. అన్ని ప్రైవేట్ దానిలో ఉన్నాయా గుళ్ళు? గవర్నమెంట్ ప్లేసులు ఏం లేవా? ఏ అన్యమత ప్రార్థన స్థలాలు లేవా? మేము అన్నీ చూపిస్తాం, చాలా ఉన్నాయి గవర్నమెంట్ ప్లేసులు, అవన్నీ మాకు తీసి చూపిస్తాము. అప్పుడు మమ్మల్ని అడగండి. ఇప్పుడు ఏంటంటే మాట్లాడిస్తాము. అయితే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, అమ్మవారి కోసం ఇన్ని జరుగుతున్నా ఫేక్ ప్రచారాలు చేసి మేము ఇచ్చేస్తున్నామని దానవ నాగేంద్ర గారు చెప్పారు, విజయలక్ష్మి గారు చెప్పారని చెప్పేసి బయట ప్రచారం చేస్తే వీళ్ళు కామ్ అయిపోతారు. సో ప్రెస్ కూడా వెళ్ళిపోతుంది కదా ఇన్ఫర్మేషన్. సో అందరూ కూడా కామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అందరినీ చల్లారి చేద్దాం అనుకున్న వీళ్ళకి ఎవరు లేరు అనుకుంటున్నారు. అంటే ఆ కమిటీ ఒక్కరే అని, కానీ మొత్తం యావత్ హిందూ సమాజం అంతా ఉంది వాళ్ళ వెనక. ప్రతి భక్తులు ఉన్నారు, ఆడ మగ అందరూ వస్తారు, తరలిస్తారు. ఖచ్చితంగా దీనికోసం పెద్ద ఫైట్ చేయించుకునేదాకా వాళ్ళకి అసలు నిద్ర రావట్లేదు అనుకుంటున్నాను వాళ్ళకి. కాబట్టి మేము కూడా వాళ్ళు నిద్ర లేకుండా చేస్తాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మా పని మేము ఏం చేయాలో తెలుసు. అసెంబ్లీ ముట్టడి చేస్తామా, రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టడి చేస్తామా, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితి ఎంఆర్ఓ గారి ఇంటికి వెళ్తామా, పోలీసులను అందరినీ ఏ విధంగా మమ్మల్ని కొట్టారో, మీరు ఎందుకు మమ్మల్ని ఇలాంటి దొంగ కేసులు వేసారని మేము కోర్టులో ఫైట్ చేస్తామా, అన్ని రకాలుగా చేస్తామండి. ఏది వదిలేది లేదు, భయం పడేది లేదు, తగ్గేది లేదు. అమ్మవారి విషయంలో అమ్మ అన్నట్టు మేమందరం ఫస్ట్ నుంచి, నేను ఫస్ట్ బోనం ఎత్తుకున్న రోజు చెప్పా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఖచ్చితంగా పోరాటం చేస్తామని. భక్తి ముసుగులో రాజకీయం చేస్తున్నారు దీన్ని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ఏంటి అసలు మీరు రాజకీయం చేస్తున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీకి రాజకీయం చేయడమే పని వాళ్ళకి, మాకేం లేదు. భక్తి ముసుగులో రాజకీయం పార్టీ చేసేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి భక్తి ఉంటే ఇంతవరకు ఎందుకంటే చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారండి? వాళ్ళకి అసలు భక్తి అనేది లేదు వాళ్ళకి. ఎప్పుడు అసలు అంత భక్తి ఉన్న వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనుషులు కానీ ఇప్పుడు అతని రూపంలో కూడా విగ్రహాలు పెట్టేశారు. మరి అప్పుడు దాన్ని ఏమంటారు? భక్తి అంటారు? దాన్ని భక్తి అంటారు చెప్పండి? ఇలాంటివన్నీ మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది. పార్టీ పరంగా వద్దండి, పార్టీల దగ్గర వెళ్తే మేము కూడా చాలా మాట్లాడతాం. పార్టీ అవసరం లేదు, మేము భక్తులు అందరం మేము ఏ విధంగా ఫైట్ చేస్తున్నాం? ఎక్కడైనా రాజకీయం కనిపించిందా ఇందులో మీకు? నిజంగా అక్కడ ఉంది,
ఉన్నప్పుడు వీళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా సరే అమ్మా తీసుకోండి అంటే అయిపోయింది. ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఈ ఒక్క సంవత్సరంతో వచ్చింది, ఇప్పుడు ఇమ్మీడియట్గా తీసుకోలేదు కదా. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? రాజకీయం చేయాలంటే అమ్మవారి గుడే కూడా దొరికిందండి. రాజకీయం కావాలనుకుంటే, నిజంగా చేయాలంటే రాజకీయం చేసేది తెలిసిపోతుందండి. ఒక్కరోజు 2 రోజుల్లో తెలిసిపోద్దిగా. ఇంతకాలం నుంచి ఎందుకు ఫైట్ చేస్తారు? ఖచ్చితంగా రాజకీయం కానే కాదు, వాళ్ళు అలా పులమలని చూస్తారు. వాళ్ళ పని చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, అది కాదు అని మసిపూసి మారేడుకాయ చేస్తారు. దాన్ని మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? మేము రాజకీయం చేయట్లేదు, భక్తులం గట్టిగా ఫైట్ చేస్తాం, నిలబడతాం. ఇక ముందు కూడా మా అమ్మవారే మమ్మల్ని నిలబెడుతుంది. జై హో పెద్దమ్మ తల్లి, సాధించే వరకు వదిలేదే లేదు.